లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథలు 1962 డిసెంబర్ సంచిక నుండి పరోపకారి పాపన్న కథలు 5వ కథ పెళ్లిగండం. ఎంతో కష్టపడి శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడు ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవరు పిల్లనివ్వరు. ఆఖరకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకుంటివి. ఎలారా నీతో అన్నదామే. అమ్మా, పరోపకారం కన్నా పెళ్ళి ఎక్కువ, ఒక్కనాటికి కాదు, పరోపకార్థమిదం శరీరం అని మా గురువుగారు రోజు అనేవారు. కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్ళంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్ళెడతాను, నీ విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్ళాడేయాలని పాపన్న ఉద్దేశం. ఈ కథలు వింటున్న మీకు ఒక చిన్న మనవి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరలా కథలోకి వెళ్దాం. రోజుల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాడు సంత జరిగింది. సంతలో సరుకుకొని పెద్ద మూట కట్టుకుని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఇలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండడం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు. ఇద్దరు ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దువాలిపోయింది. ఇంక నేను వెళ్ళి వస్తాను, సెలవు ఇప్పించండి, పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారం తర్వాత వెళ్ళవచ్చునే, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. ఏది జరిగినా మన మంచిగా అంటారేమో, అందుకేనేమో పాపన్నని తన ఇంట ఉండమని అన్నాడాయన. పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయట అరిగిపోయిన పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఈ ముసలాయన ఇంట ఒక విధవ కోడలు, పెళ్లి కాని మనవరాలు ఉన్నారు. మనవరాలు 16 ఏళ్లది, పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవడానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్య యోగం ఉందని, అందుచేత ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని చెప్పారు. ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్ల అయినప్పటికీ ఆమెను చేసుకోవడానికి ఎవరూ సాహసించలేదు. అదీ కాక ముసలాయనకు కూడా జాతకాల్లో పూర్తి నమ్మకం ఉండడం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్ళి భారమంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టు కూర్చున్నాడు. పెద్ద ఆయన జ్యోతిష్కుల మాటలు నమ్మి తన మనవరాలకి పెళ్లి చేయకుండా ఊరుకున్నాడు. ఇది అంత సమంజసం కాదు కదా. పిల్లలకు మంచి అర్హత ఉన్నప్పుడు అందుకోసం ప్రయత్నం చేయాలి, ఎవరి మాటలు నమ్మకూడదు. మనసులో మంచి సంకల్పం ఉంటే కాని పని అంటూ ఏమీ ఉండదు కదా. కానీ పెద్ద ఆయన చూడండి ఎలా వదిలేశాడో మనవరాల్ని. ఇలాంటి పరిస్థితిలో గోరుచుట్టుపై రాకటి పోటన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 ఏళ్లు నిండి పెళ్లి కాకుండా ఉన్న కన్యలను అలా ఉంచరాదు. అలాంటి కన్య ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరికో ఒకరికి ఇచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు అని ప్రకటన చేశాడు. సరిగా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్లు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్ళయి ఉండకపోతే ఆమెను దారిపోయే ఏ దానయ్యకు ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్ళాడటానికి సాహసించవచ్చు
ఇది చాలా ప్రమాదం కదా. అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషమ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్ళు కంటికి ఏకదారుగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లగా లేచి బయటికి వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పేడ విరగడ అయిపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళటం గమనించి తల్లి వెనకాలే వెళ్ళి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కత్తవే బావిలో ఎందుకు పడతావు తల్లి, పడితే ఇద్దరం పడదాం అని గొల్లుమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరు ఆడాళ్ళను చూశాడు. వాళ్ళు బావిలో దూకటానికి పోటీలు పడడం విన్నాడు. గబగబా అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బావిలోకి దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది, ఇంతకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు. ఈసరికి ముసలాయన కూడా లేచి బయటికి వచ్చాడు. ఆయన పాపన్నతో తమకు వచ్చి పడిన సమస్య గురించి వివరంగా చెప్పి, నాయనా, మాకు వచ్చి పడిన కష్టం ఒకరు ఆర్చేది తీర్చేది కాదు అని అన్నాడు. ఇందులో కష్టం ఏముంది, కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్ళయిందని చెప్పండి. పిల్ల మొగుడెక్కడని అడిగితే నన్ను చూపండి. ఆ తర్వాత రాజుగారి శాసనం పెడదా తప్పుతుంది, నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు పరోపకారి పాపన్న. పెళ్ళి అయిపోయిందని అబద్ధమాడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడి సాక్ష్యం కావాలి, నలుగురు పెళ్ళి జరిగింది అనాలి అన్నాడు ముసలాయన. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, అందుకేనేమో. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే పెళ్లి తంతు జరిపించండి. నేను అసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం, నా పని మీ పని కూడా జరిగినట్టు అవుతుంది అన్నాడు. పిల్ల జాతకంలో దోషం ఉంది నాయన, దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని మా ఊరి జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెప్పాడు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చచ్చిపోతారు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలి కానీ నిన్ను చావటానికి భయపడేవాడిని కాను. పరోపకారం కోసం ప్రాణాలు అర్పించిన వాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువుగారు 1-2 సార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలుసు కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనక ముసలాయన ఆ క్షణంలో పురోహితుణ్ణి, గ్రామాధికారిని, ఇరుగు పొరుగు వాళ్లను పోగు చేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు పాపన్న పెళ్ళి ఆ టైంకి అలా జరిగిపోయింది. ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు. పెళ్ళైన కొద్దిసేపటిలో పాపన్న చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లి గవ్వ విలువ ఉండదనుకుని ఆ పురోహితుడు నీళ్లల్లో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్లికి వచ్చిన ఆడవాళ్ళు గొల్లుమన్నారు. గ్రామాధికారి, తక్కిన పెళ్లి పెద్దలు కంగారు పడిపోయారు. నాకు మొదటనే తెలుసు, విధిని ఎవరు తప్పించగలరు, నిక్షేపం లాంటి కుర్రవాడు, ఏ ఊరువాడో ఏమో, పాపం నిష్కారణంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. తాము చెప్పే మాటలు నిజమని నిరూపించుకోవడానికి ఎవరు చెడు పనులు చేయకూడదు కదా. కానీ అలా జరగలేదే. పాపన్న నిజంగా చచ్చాడలేదో చూడాలని ఎవరూ ప్రయత్నించలేదు. జ్యోతిష్యుల్లో వారికి గల నమ్మకం అటువంటిది. పాపన్నను శ్మశానానికి తీసుకుపోవడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించారు. ఆ సమయంలో పాపన్న ఒక దగ్గు దగ్గి వాంతి చేసుకుని కళ్ళు తెరిచి లేచి కూర్చుని, ఏమిటి, ఏం జరిగింది అని అడిగాడు. అతని శరీరం దృఢమైనది. పురోహితుడిచ్చిన మందు
అతనిపైన ఎక్కువసేపు పనిచేయలేదు. కానీ పురోహితుడు తన పేక మీదకి వచ్చిందని తెలుసుకొని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్నవారితో అసలేం జరిగిందో చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయుష్మని పసిగట్టేశాను. కానీ అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవడానికి గాను అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదనుకుంటారేమో. అతను నిజంగా చనిపోయాడనుకుని మీరంతా ఒక శోకం పెడితే దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోతుంది. ఆ అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాక నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక అతనికి ఆయుర్దాయానికి ఎలాంటి ప్రమాదము లేదు అన్నాడు జ్యోతిష్కుడు. ఈ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 నిద్రలు చేసి ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక్క కాని ఖర్చు లేకుండా పాపన్న చక్కని చొక్కను భారీగా తెచ్చుకున్నందుకు అతని తల్లి చాలా సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడడం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపురం చేసింది.